గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి అనంతపూర్లో మేము స్పెండ్ చేసిన సమ్మర్ హాలిడేస్ వ్లాగ్ అనమాట. ఇది ఒక హోల్సమ్ వ్లాగ్. ఒక రోజుదనే కాదు, ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు చేసిందనమాట. నేను వేస్తూ ఉంటే ఇంకా వజ్ర అమ్మ నేను కూడా వేస్తాను అమ్మ అని నా వెనకాలే తిరుగుతున్నాడు. సర్లే ఇంకా ముచ్చట ఎందుకు కాదని అలా అని వెనకాలే నిలబడి తనని గైడ్ చేస్తున్నాను, దూరం నుంచి వెయ్యి అని. ఇంకా సమ్మర్ వచ్చిందంటే అనంతపూర్లోని ఖచ్చితంగా ట్రై చేసేవి ఇవే అండి. తాటికాయలు, మ్యాంగోస్, ఇంకా పనసకాయలు, అలా అంజురాలు, ఇంకా డాడీ ఏమేమి దొరుకుతాయో అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. లాస్ట్ 2 years నుంచి ఎందుకో నేను తాటికాయలు మిస్ చేశాను. ఈసారి తాటికాయలు తీసుకొని వచ్చారు. తాటికాయలు చూడగానే మా అమ్మమ్మ గుర్తొస్తుంది నాకు. వాళ్ళకి గోత్రం అనమాట తాటికాయలు. సో ఇంట్లోకి తీసుకొని రాకూడదు. మేము ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ మా కోసం తాటికాయలు తీసుకొని ఇంట్లోకి తేకోకుండా బయట సిట్అవుట్లో లేకపోతే వరండాలో కూర్చోబెట్టి తినమని చెప్పేదన్నమాట. మా అమ్మమ్మని చూస్తే బాధ అనిపించేది. పాపం పెళ్ళికి ముందు బాగా తాటికాయలు తినేదంట, పెళ్ళి తర్వాత అదృష్టం లేదు. ఇంతకీ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పరిణయ ఎగ్జిబిషన్ అండ్ సేల్ అని రాయల్ ఫంక్షన్ హాల్లో అనంతపూర్లో 3 days ఎగ్జిబిషన్ జరిగిందండి. ఎక్కడెక్కడ నుండో వచ్చి ఫ్లీ మార్కెట్ లాగా పెట్టారు. ఇంకా నేను, అమ్మ, ఇంకా మా ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళామన్నమాట చూడ్డానికి ఏమున్నాయని చెప్పి. ఇంకా అన్ని స్టాల్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ షాపింగ్ చేద్దామని అయితే ఏం ఐడియా లేదు, ఏమైనా నచ్చితే తీసుకుందామని అనుకున్నాను అంతే. చూస్తూ ఉండండి, ఏమైనా తీసుకున్నానా లేదా అనేది మీతో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ చూస్తూ ఉన్నాం అనమాట. మా అమ్మకైతే బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి గోల్డ్ నల్ల పూసలు తీసుకొని దానికి డైమండ్ పెండెంట్ తీసుకోవాలని చూస్తుంది, కానీ అవ్వట్లేదు. చూడాలి దానికి ఎప్పుడు ముహూర్తం ఉందో. అమ్మకి ఆర్టిఫిషియల్ బ్యాంగిల్స్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా, చైన్స్ అయినా అలాంటివి ఏం పడవన్నమాట. ఎందుకంటే తనకు వేసుకున్న వెంటనే అలా ర్యాష్ లాగా కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది, అందుకే వేసుకోదు. బట్ జస్ట్ చూస్తుంది ఎలా ఉంటాయి, ఇలాంటివి డైమండ్ అయితే బాగుంటాయా, గోల్డ్ అయితే బాగుంటాయా అని చూస్తున్నాము ఇక్కడ. ఇంకా నాకైతే పర్టికులర్గా ఈ షాప్లో ఎందుకో చాలా చాలా బాగా నచ్చాయన్నమాట. అరే లాస్ట్ డే వచ్చామే, ఇంకా ముందు 2 days వచ్చింటే బాగుండు, ఇంకా మంచిగా చూసేదాన్ని అని అనుకున్నాను. కరెక్ట్ ఇంకా ఆ రోజు ఎగ్జిబిషన్ లాస్ట్ డే అనమాట నేను వెళ్ళిన రోజు. ఇక్కడ తీసుకున్నానా లేదా అనేది నేను ఇంటికి వెళ్ళాక మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట నాకు. నేను అక్కడ స్టాల్ దగ్గర ఉన్నప్పుడు ఈ అమ్మాయి నన్ను గుర్తుపట్టి, అక్క మీరు యూట్యూబర్ కదా అని చెప్పి ఎంత బాగా మాట్లాడిచ్చిందో. తన పేరు అడగడం మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి అరే రే పేరు అడిగింటే బాగుండు అని అనుకున్నాను. చాలా స్వీట్ అండ్ హ్యాపీగా అనిపించింది. అలా మనల్ని ఎవరైనా మన వీడియోస్ చూస్తూ అలా బయటికి వెళ్ళినప్పుడు కనుక్కుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా బయటికి రాగానే మాడుగుల హల్వా అమ్ముతూ ఉన్నారండి. ఇది అనకాపల్లి డిస్టిక్లో మాడుగుల అనే ప్లేస్లో చాలా ఫేమస్ అనమాట ఈ హల్వా. నేనైతే ఆల్రెడీ మేము వైజాగ్ ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు బొర్రా కేవ్స్ దగ్గర అమ్మారు, అక్కడ టేస్ట్ చేశాను. చాలా చాలా యమ్మీగా ఉన్నింది. ఇంక ఇక్కడైతే ఇంకా షుగర్ ఫ్రీ అనేసరికి నాకైతే ఎంత నచ్చిందో. చాలా యమ్మీగా ఉన్నిందండి. ఫుల్ గీతో చేశారు, షుగర్ ఫ్రీ అని చెప్పి ఇంక అందరు తీసుకెళ్తున్నారనమాట. ఫుల్ డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుండింది. నేను కూడా తీసుకున్నాను. ఇంకా చెప్పాను కదా నేను కొంచెం షాపింగ్ చేశాను అక్కడ అని చెప్పి. సో ఇదే అండి నా షాపింగ్. ఈ 4 బ్యాంగిల్స్, ఇప్పుడు ట్రెండీగా ఉన్న ఈ చైన్ తీసుకున్నాను అనమాట, గ్రీన్ కలర్ది. నాకైతే ఎంత నచ్చిందో ఇది, చాలా చాలా బాగుంది. డెలివరీ అయ్యాక నా నెక్ అంతా పిగ్మెంటెడ్ వల్ల అలా నాకు ఏం వేసుకోబుద్ధి కావట్లేదు ఈ మధ్య. కానీ ఇది నచ్చింది కాబట్టి తీసుకున్నా. ఫ్యూచర్లో నా స్కిన్ నాకు బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అంతా వేసుకోవచ్చులే అని అనుకున్నాను నేను. ఇంకా వజ్ర అనంతపూర్లో ఉన్నాడంటే మా డాడీని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడండి. తాత రిమోట్ కార్ తీసుకొని రా అని అడిగాడనమాట. ఇంకా మా డాడీ మనవడు అడిగిన తర్వాత కాదనకుండా తెస్తాడనమాట. నేను చెప్పాను ఆల్రెడీ, డాడీ బెంగళూరులో చాలా ఉన్నాయన్నా కానీ వినలేదు. సో తనకు ఆ కార్ తెచ్చిచ్చింటే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో. ఇంకా ఆ కార్ చూసి మా చిన్నబాబు ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది కదా, చాలా వింతగా చూస్తున్నాడు అనమాట. ఏంది ఇది కొత్తది ఏదో వచ్చిందే అని. ఇంకా వజ్రాకి నార్మల్ మ్యాంగోసే కాకుండా పచ్చి మామిడికాయలు కనిపించినా కానీ అమ్మ ఇది కట్ చేయి అమ్మ, ఉప్పు కారం వేసుకొని తిందామని అడుగుతాడు. ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వజ్ర డైలీ పార్క్ వెళ్ళి షటిల్ ఆడడం నేర్చుకున్నాడండి. నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ స్పోర్ట్ ఏదన్నా ఉంది అంటే అది షటిలే అనమాట.
వజ్రకి ఫుట్బాల్ చాలా ఇష్టం. కానీ ఈ పార్క్లో అందరు షటిల్ ఆడేది చూసి అమ్మ నాకు కూడా ఒక బ్యాట్ కొని నేను ఆడతానని చెప్పి ఇంకా కిందకొచ్చి రోజు ఇలా షటిల్ ఆడుతూ ఉన్నాడండి. ఒక 3-4 డేస్లో ఎంత బాగా నేర్చుకున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసింది. మామూలుగా చిన్నపిల్లలు అంత బాగా ఆడలేరు కదా, ప్రతిసారి కింద పడుతూనే ఉంటుంది, సరిగ్గా బ్యాట్ పట్టుకునేకి రాదు, ఆ కాక్ వస్తే కొట్టలేరు, అలా ఉంటుంది కదా. పిల్లలతో ఆడాలంటే మనకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ప్రతిసారి వంగిలేసి. అలాంటిది వజ్ర ఎంత బాగా ఆడుతున్నాడో నాకైతే భలే అనిపించింది అసలు. ఏదైనా అంతే, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా. సైకిల్ అయినా ఒక 1 డేలో నేర్చుకున్నాడు. సైడ్ వీల్స్ ఉంటాయి కదా, అవి తీసేసినా కానీ ఒక 1 డేలో నేర్చుకున్నాడు. ఇంకా షటిల్ కూడా అంతే, కిందకొచ్చి ఒక 2-3 డేస్లో నేర్చుకున్నాడంట. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, తను నేర్పించాడమ్మా అని చెప్తూ ఉన్నాడు నాతో. ఇంకా నాకు కూడా ఆడాలి అనిపించింది. రోజు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి నేను ఎవ్రీడే కిందకొచ్చి ఒక అడిక్షన్ అయిపోయిందనమాట. అనంతపూర్లో ఉన్నన్ని రోజులు ఎవ్రీడే ఈవినింగ్ షటిల్ ఆడకపోతే నాకు ఏదోలా ఉండేది. ఇంకా వజ్ర కోసం రోజు వచ్చి ఆడేదాన్ని అనమాట. నాకు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పి. యూజువల్లీ కర్ణాటకలో త్వరగా స్టార్ట్ అవుతాయండి సమ్మర్ హాలిడేస్. ఆంధ్రాలో మన వాళ్ళందరికీ లేట్గా స్టార్ట్ అవుతాయి కదా. మేము ఫస్ట్ బెంగళూరు నుండి అనంతపూర్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవ్వరు లేరు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ టైం అది. అప్పుడు నేను వజ్ర హ్యాపీగా ఇక్కడ ఆడుకునే వాళ్ళం. కానీ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది అనమాట అక్కడ పార్క్లో ఆ షటిల్ ఆడే ప్లేస్ కోసం. ఏప్రిల్ వచ్చిందంటే ఫుల్ బర్త్డే మంత్ అండి. మా ఫ్యామిలీలో ఒక 8-9 మెంబర్స్వి బర్త్డేస్ ఉన్నాయన్నమాట ఆ మంత్లో. ఇంకా మా డాడీ బర్త్డే రోజు అలా డిన్నర్ కోసం బయటికి వెళ్తూ ఉన్నాము. మా డాడీకి ఇట్లా కేక్ కట్ చేయడం, తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నేనే తిట్టినా పర్లేదులే అన్నట్టు బర్త్డేస్ చేశాను అప్పుడప్పుడు డాడీవి. కానీ ఈసారి వద్దంటే వద్దు అని చెప్పాడు అనమాట. మరి ఏం చేద్దాం డాడీ నీ బర్త్డే కంటే, సరే డిన్నర్కి వెళ్దామని చెప్పి ఇట్లా బయటికి వచ్చామన్నమాట హైవే మీదకి. మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు 1-2 డాబాలు ఉండేవండి హైవే మీద అంతే. ఏమైనా రెస్టారెంట్స్ వెళ్ళాలంటే విత్ ఇన్ టౌనే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీద ఎన్ని రెస్టారెంట్స్ వచ్చాయో ఆల్మోస్ట్ మేమైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇంతవరకు హైదరాబాద్ చెఫ్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. పేరు మంచిగానే ఉంటుంది, అందరూ చాలామంది హైదరాబాద్ చెఫ్స్ అంటే ఓ వావ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ మేమైతే వెళ్ళలేదు. సరే ఇంకా అన్నీ చూసినాం కదా, ఇది కూడా ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. లాస్ట్లో చెప్తాను దీని గురించి. అంటే మేము అక్కడ తిన్నాం కదా ఎలా ఉందని. అందరి గురించి నాకైతే తెలియదండి, చాలామందికి హైదరాబాద్ చెఫ్స్ ఫేవరెట్ ఉండిండొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. బయట అంతా బాగుంది, పిల్లలు ఆడుకునేకి అంతా బాగా అనిపించింది నాకు. ఇంకా లోపలికి వెళ్ళి ఏసీలో చూద్దాం అనుకున్నాం. ఇంకా సమ్మర్ కదా, ఏసీ ఉంటేనే బెస్ట్. చూస్తే ఏసీ ఫుల్ అయిపోయింది, అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయన్నమాట. ఇంకా నార్మల్గానే కూర్చున్నాము ఒక చోట. మెనూ చూశాను, ప్రైజింగ్ అన్ని చోట్ల ఉన్నట్టే ఉంది. టొమాటో సూప్ ఆర్డర్ చేశానండి ఫస్ట్. దానికోసం 45 మినిట్స్ వెయిటింగ్ ఉండింది. ఎందుకు అంతసేపు పట్టిందో నాకైతే తెలీదు. ఒక పక్కన ఆకలేస్తుంది, చిరాకు అనిపించింది. తర్వాత పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము. డాడీ వాళ్ళు ఏదో చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నారు. చాలా లేట్గా సర్వ్ చేశారు. పోనీ లేట్ అయినా ఫుడ్ బాగుంటుందేమో అనుకుంటే అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తానండి నేను. Little brother is sleeping very well. Goodbye. Welcome, subscribe, share, like. Thank you guys. ఇది చెప్తా అన్నావా? యూజువల్లీ నేను ఏమైనా వీడియో తీసినా వజ్ర ఏం పెద్ద పట్టించుకోడు అనమాట. ఏదోలే మా అమ్మ తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఈసారి ఎందుకో వజ్ర అమ్మ నేను ఒకటి చెప్తాను, నువ్వు ఖచ్చితంగా ఇది నీ బ్లాగ్లో పెట్టాలి చూడమ్మా అని అడిగాడు. సరే ఫస్ట్ టైం అడుగుతున్నాడు కదా, ఏం చెప్తాడో అని తీసింటే తను ఏదో చెప్పకపోయి ఇంకేదో చెప్పాడు. యాక్చువల్లీ అక్కడ ఏం చెప్దాం అనుకున్నాడంటే వజ్ర, మేము ఇంకా హైదరాబాద్ చెఫ్స్లో డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కార్ ఎక్కే అప్పుడు అమర్దీప్ ఉన్నాడు కదండి, మనకి బిగ్ బాస్ అమర్దీప్, అనంతపురే కదా తనది, వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ వచ్చిందనమాట అక్కడికి.
మా అమ్మ తన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబరు, అలాగే కోయిలమ్మ సీరియల్ చూసేది, స్మార్ట్ జోడీ ఫాలో అయ్యేది. ఇంకా అలా ఫ్యాన్ కాబట్టి మా మమ్మీకి కనిపించింది తను బయట కార్ దగ్గర. హాయ్ తేజు అని చెప్పి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చింది. మీ సీరియల్స్ మేము చూస్తాము అని అంటే థ్యాంక్ యూ చెప్పింది. అలా వజ్ర అది చెప్తాం అనుకున్నాడు మీకు, కానీ వాడు ఇంకా ఏదో చెప్పాడు. నేను అది షూట్ చేద్దాము అని అనుకునే లోపల ఇంకా అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది రెస్టారెంట్లోకి. ఏంటి మోనికా ఏదో ఫర్నిచర్ షాప్ చూపించావు అని అనుకుంటూ ఉన్నారా? యాక్చువల్లీ అనంతపూర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే సోఫాస్ తీసుకొని 12 years ప్లస్ అయిపోయిందండి. అవి కొంచెం కుషన్ లోపలికి వెళ్ళిపోయి అట్లా అనిపిస్తున్నాయి అన్నమాట. సో మంచి సోఫా ఒకటి తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ బెంగళూరు హౌస్లో 2 సోఫాస్ ఉన్నాయి. అందులో ఒకటి అనంతపూర్కి తీసుకొని వద్దామని ప్లాన్ ఉంది. కానీ సింగిల్ సోఫాని ట్రాన్స్ఫర్ చేయడం కన్నా అనంతపూర్లోనే ఒకటి కొని పెట్టేసుకుంటే మేలు కదా అని అనుకుంటూ ఉన్నారు. దానికోసమే అనంతపూర్లో ఫర్నిచర్ షాప్స్ తిరుగుతున్నామండి. రోజుకొకటి అలా వెళ్ళామన్నమాట. ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుందాం. ఒకవేళ అస్సలు నచ్చకపోతే అప్పుడు బెంగళూరులో ఉండేది మూవ్ చేద్దాం అనంతపూర్కి అని అనుకున్నాము. చూస్తూ ఉండండి ఈ వ్లాగ్, ఎండ్లో చెప్తాను ఇంతకీ అనంతపూర్లో సోఫా తీసుకున్నామా లేదా అని. ఫస్ట్ వెళ్ళిన షాప్లో అయితే మై హోమ్ ఫర్నిచర్ అనమాట. అది అన్నీ 1 lakh ప్లస్ ఉన్నాయి. రెక్లైనర్ కానీ ఏదైనా కానీ అసలు 1 lakh లోపల సోఫానే లేదు వాళ్ళతో. ఇంకా మమతా ఫర్నిచర్ అని ఒక చోటికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే నాకైతే బాగా నచ్చాయన్నమాట. డబుల్ కార్డ్స్ కానీ, సోఫాస్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో అందుకే ఈ షాప్లో చూస్తున్నాం. రేట్స్ కూడా అంతేం ఎక్కువ అనిపించలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. బట్ కలర్ నచ్చడం లేదనమాట. అనంతపూర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోఫాస్ అయితే డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట. దానికి మ్యాచింగ్గా ఏదైనా సోఫా ఉంటే బాగుంటుంది కదా, మరీ కాంట్రాస్ట్గా వైట్ అలా వేస్తే బాగుంటుందో బాగుండదో అని ఆలోచిస్తున్నాం అనమాట. నిజంగా ఏదైనా ఒక పెద్ద వస్తువు కొంటున్నాము అంటే కొంచెం 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే తొందరపడి తీసుకున్నామంటే అది సెట్ అవ్వకపోతే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. కొన్ని షాప్స్లో అసలు రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఇంకా చెప్పాను కదా, ఎవ్రీడే షటిల్ ఆడడం నాకు ఒక అడిక్షన్ అయిపోయిందని చెప్పి. ఇంకా వజ్ర ఈవినింగ్ 4:30 అయిందంటే చాలు కిందకి వెళ్తా అని స్టార్ట్ చేస్తాడు. ఎక్కువ ఎండలు ఉన్నాయి సో తగ్గినాక వెళ్ళని నేను 5కి అలా పంపిస్తాను అనమాట. ఇంకా తనతో పాటు నేను కూడా 5:36కి అలా వెళ్ళి ఒక 1/2 hour to 1 hour ఆడుకొని వస్తాను. ఇంకా చెప్పాను కదా ఫర్నిచర్ హంట్లో ఉన్నామని చెప్పి. ఇది ఇంకొక రోజు నైట్ టైం అనమాట. మా డాడీ వర్క్ అయ్యే టైంకి ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాము. ఇక్కడైతే ఈ షాప్లో పర్టికులర్గా కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ ఓకే, మోడల్స్ ఓకే ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. కలర్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. అనంతపూర్లో చాలా రోజుల తర్వాత ఆటోలో వెళ్తున్నాం. ఎందుకంటే ర్యాపిడో వచ్చిందనమాట. మనకి నార్మల్గా మాట్లాడుకొని వెళ్ళడం కన్నా ర్యాపిడోలో చాలా తక్కువ చూపిస్తుంది అమౌంట్. అది కాకుండా ఆటో కోసం అయితే ఆటో స్టాండ్ వరకు నడిచి వెళ్ళాల్సి ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడైతే ఇంటి ముందరికి వచ్చి ఆటో ఆగుతుంది. అనంతపూర్ ఇలా రోజుకి అన్ని దానిలలో బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పిన షాప్ ఇందాక ఇదే అండి. ఈ షాప్లో కూడా మోడల్స్ ఓకే బాగానే ఉన్నాయి, అన్నీ కూర్చొని ట్రై చేస్తున్నాము. బట్ కలర్ ఆప్షన్స్ అస్సలు లేవండి. ఇంక ఇట్లా కాదని చెప్పేసి బెంగళూరులో ఉన్న రెక్లైనర్ సోఫాని అనంతపూర్కి షిఫ్ట్ చేసాము ట్రాన్స్పోర్ట్లో. ఇప్పుడు ఇంట్లో 2 సోఫాలు మ్యాచ్ అయిపోయాయి. ఇంకా మా అమ్మకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. తన నుంచే ప్లాంట్స్ పైన ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చిందనమాట. తనకి ఇట్లా ఏవైనా బీర తీగలు, తర్వాత ఇట్లా కాకరకాయ చెట్టు తీగలు, ఇట్లా తీగలు అల్లించుకోవాలంటే చాలా ఇష్టం. జస్ట్ కాకరకాయ విత్తనాలు తీసుకొని ఈ కుంపట్లో వేసిందండి. ఫస్ట్ చిన్న బుడపలాగా ఇట్లా పైకి వచ్చింది. తర్వాత ఎంత బాగా క్రీపర్ లాగా వచ్చిందనమాట. తనకు ఆ విండో దగ్గర ఆ కుంపటి పెట్టుకొని మొత్తం అల్లించుకొని ఆ కాకరకాయలు ఆర్గానిక్గా ఇంట్లోనే పండించుకుందామని చూస్తూ ఉంది. చూడాలి అది ఎంతవరకు గ్రో అవుతుందో. ఇంకా అలా ఒకరోజు షటిల్ ఆడిన తర్వాత నా ఫేవరెట్ రెస్టారెంట్ ఉందండి అనంతపూర్లో, ఎమరాల్డ్ అని. ఆ రెస్టారెంట్ అంత స్పెసిఫిక్గా ఎందుకు నాకు ఫేవరెట్ అంటే ఫ్రూట్ సలాడ్ వల్ల. ఇండియాలో ఎక్కడ చూసినా నాకు ఇంత మంచి ఫ్రూట్ సలాడ్ ఎక్కడా కనిపించలేదండి, అంత జ్యూసీగా టేస్టీగా. అది నేను వజ్ర ఆ రోజు తినడానికి వెళ్ళాము. ఇదేంటి ఏదో అంత డైట్ ఫుడ్ లాగా ఉంది అని అనుకుంటున్నారా? మా డాడీ వాకింగ్కి ఒక 15-20 years నుంచి వెళ్తూ ఉన్నాడండి. తన వాకింగ్ మేట్స్ చెప్పారంట, ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ ఇదే, ఈ షాప్లో దొరుకుతుంది, తీసుకొని వెళ్తున్నామని చెప్పి. అవునా, నేను ఒకసారి ట్రై చేస్తాను. డాడీ ఇంటికి తెచ్చాడు. బట్ మనం తినక ఇలాంటివి తింటే కొంచెం కష్టమే కదా. చాలా కష్టపడి ఫినిష్ చేసాం అది అందరం. ఇంకా అనంతపూర్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉందండి మృదుల అని. నేను తను 15 years నుంచి ఫ్రెండ్స్ అనమాట.
ఎప్పుడు అనంతపూర్కి వెళ్ళినా తనని ఖచ్చితంగా మీట్ అవుతాను. తనే వచ్చి నన్ను మీట్ అవుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది అలా. కానీ మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళి ఇలా లంచ్ చేయడం చాలా రోజులైపోయింది. వాళ్ళ ఇంటికన్నా వెళ్తూ ఉంటాను. తను మా ఇంటికన్నా వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలతో కలిసి మేమిద్దరం అలా లంచ్ డేట్‌కి వెళ్ళామన్నమాట. ఎప్పుడో వజ్రాకి 6 మంత్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా లంచ్‌కి కలిసినట్టు గుర్తు నాకి. తర్వాత ఇప్పుడు మా చిన్న బాబుకి 6 మంత్స్ వచ్చినప్పుడు మళ్ళీ కలిసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. తనతో స్పెండ్ చేసిన ఆ 2 అవర్స్. ఇంకా వాళ్ళిద్దరు పిల్లలతో మా వజ్ర చాలా క్లోజ్. ఇంకా అందుకే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని వస్తా అని చెప్పి తనతో పాటు బైక్‌లో వెళ్తూ ఉన్నాడు. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్‌లో మా చిన్న బాబు నామకరణం వీడియోలో చెప్పాను కదా! అమ్మ నాన్న బాబుకి ఇచ్చిన బ్రేస్లెట్ మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తానని చెప్పి. సో, అందుకే ఇక్కడ జస్ట్ అలా చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ కానీ, ఆ డీటెయిలింగ్ కానీ. ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఓ మై గాడ్ అని అనిపిస్తుంది. తగ్గుతుంది అని అంటున్నారు కానీ ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. తగ్గితే మాత్రం ఒక బిస్కెట్ కొని పెట్టేసుకోండి. ఇంకా నాకు సమ్మర్‌లో జలుబు చేసిందండి. జలుబుతో పాటు దగ్గొచ్చేసిందనమాట. నాకు దగ్గొస్తే అస్సలు తగ్గదు. అందుకే ఇంకా ఫీడింగ్ టైంలో మనం టాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ ఏసుకోవడం కంటే మా డ్యాడీ ఇట్లా న్యాచురల్‌గా ట్రై చేయని చెప్పి కప్పరిల్లాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! అది ఇంకా తీసుకొని వచ్చాడనమాట. ఆ కప్పరిల్లాకులోకి ఇలా కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా! అది యాడ్ చేసుకొని ఇలా రాగానే తినేయాలి. సో, అది తిన్నాక నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఒక 2 డేస్‌కి దగ్గైతే తగ్గిపోయింది. ఇదండి అనంతపూర్‌లో మేము స్పెండ్ చేసిన మా సమ్మర్ హాలిడేస్ అనమాట. ఇంకా నెక్స్ట్ బెంగుళూరు వ్లాగ్స్ వస్తాయి మీకు. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.